వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. ప్రజా నమ్మకానికి మారు పేరు మహారాజా బ్యాంక్. స్పీకర్ చింతకాల అయ్యన్నపాత్రుడు. నర్సీపట్నంలో ఘనంగా మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 11వ శాఖ ప్రారంభం. గత 25 ఏళ్లుగా ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ ఆర్థిక సేవల్లో ముందంజలో ఉన్న మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన శాఖను సోమవారం నర్సీపట్నంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. బ్యాంక్ 11వ శాఖ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పీకర్ చింతకాల అయ్యన్నపాత్రుడు బ్యాంకింగ్ రంగంలో మహారాజా బ్యాంక్ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నదని కొనియాడారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, మరి ఈరోజు మన నర్సీపట్నంలో మన మహారాజా అర్బన్ బ్యాంక్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ అందరూ తెలుసు, ఈ కార్యక్రమానికి చాలా ముఖ్యమైన వ్యక్తులు కూడా వచ్చారు. వీరు చైర్మన్ గారు కృష్ణరాజు గారు, ఇతనే ఫౌండర్ ఈ బ్యాంక్. అంటే వాస్తవంగా చెప్పాలి, నిజం చెప్పాలంటే ఫౌండర్ అయినప్పటికీ కూడా అశోక్ గజపతి రాజు గారి ప్రోత్సాహంతో కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులాగా ఉండి వారు సహకారంతో వారి ఆశీర్వాదంతో స్టార్ట్ చేశారు. ఈ బ్యాంకు ఫస్ట్ ఇది నర్సీపట్నంలో 11వ బ్యాంకు, అంతే కదండి, 11th బ్రాంచ్. ఫస్ట్ బ్రాంచ్ నేనే ఓపెన్ చేశాను. అశోక్ గారు, ఇదే ఫోటో, అశోక్ గారు నేను ఎప్పుడండి 5 మే 2000 సంవత్సరంలో ఓపెన్ చేసాం ఫస్ట్ బ్రాంచ్. 25 years లో అంచెలంచెలుగా ఎదుగుతూ బ్రహ్మాండంగా ప్రజల ఆదరణ పొంది బ్యాంక్ ఒక రెప్యుటేషన్ తీసుకొచ్చారు. మహారాజా బ్యాంక్ అంటే ఒక నమ్మకమైన బ్యాంక్ అన్నటువంటి పేరు తీసుకొచ్చారు. అలా ఒక్కొక్కటి పెంచుకుంటూ 11th బ్యాంక్ ఇది ఇక్కడ మన నర్సీపట్నం ఓపెన్ చేయడం నాకు ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి మరి ప్రస్తుత సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ తాతారావు గారు మా ఇద్దరికి చిరకాల మిత్రులని, అలాగే ఇదే సెంట్రల్ బ్యాంక్ కి ముందు రాజు గారు కూడా చైర్మన్ చేశారు. ఇద్దరు కూడా వచ్చారు. ఇద్దరు కూడా సెంట్రల్ బ్యాంక్ చాలా అనుభవం ఉన్న వ్యక్తులు, మంచి పట్టు ఉన్న వ్యక్తులు. అలాగే మరి మన సీఎంఆర్ రావణ గారి గురించి చెప్పవలసిన లేదు. అతను ఎక్కడ టీవీ పెడితే అక్కడ బంగారమే. మరి ఈవేళ ప్రత్యేకంగా వచ్చి ఆశీర్వదించడం వచ్చారు. ఇది కూడా అందరి ఆశీర్వాదంతో జనధన అభివృద్ధి చెంది ఇంకా ఎంతో మందికి సహాయపడే విధంగా బ్యాంక్ ఎదగాలని ఇది నాకు నమ్మకం ఉంది. చిన్న విషయం కాదు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 11 బ్రాంచీల దాకా వెళ్ళారంటే సాధారణంగా ఎదగడానికి అంత ఈజీ కాదు. ఒక పట్టుదల, కృషి, నమ్మకాన్ని ప్రజల్లో కలిగేటువంటి అంత ఈజీ కాదు. ఇంతవరకు వచ్చారు. మరి ఈవేళ బ్యాంక్ తాలూకు ఇష్యూస్ కూడా తీసుకున్నప్పుడు ఈ బ్యాంకులో మెంబర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు వరకు 4688 మంది వరకు, అంటే సుమారు 5000 మంది వరకు ఈ బ్యాంకులో మెంబర్స్గా ఉన్నారు. దీని టోటల్ తీసుకుంటే 500 కోట్ల పైనే టర్న్ ఓవర్ అవుతుంది అన్ని ఈ బ్యాంక్ ద్వారా. అంటే చాలా మందికి లోన్లు ఇవ్వడం, గోల్డ్ లోన్లు ఇవ్వడం, అగ్రికల్చర్ లోన్స్ ఇవ్వడం, వ్యాపారాలకు ఇవ్వడం, ఇవన్నీ కూడా రకరకాలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని చూరుకున్నటువంటి బ్యాంకు. కానీ నర్సీపట్నం కూడా మీకు తెలుసు, దినదిన అభివృద్ధి చెందుతుంది. 83లో నేను ఎమ్మెల్యేగా అయినప్పుడు ఉన్న పరిస్థితికి ఇవాళ పరిస్థితికి చాలా తేడా వచ్చింది. ఒక ఎడ్యుకేషన్ హబ్గా డెవలప్ అయిపోయింది. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ హబ్గా డెవలప్ అయిందో ఇవాళ చూశారు మార్కెట్, నర్సీపట్నం మార్కెట్ ఎంత పెరిగిందంటే అప్పటికిప్పటికి మనకి దానికి కూడా కారణం ఉంది. ఇక మనకి నర్సీపట్నం ఏజెన్సీ ముఖద్వారం, చింతపల్లి కానీ, పాడేరు కానీ, అరకు వరకు ఏజెన్సీ పంటలన్నీ కూడా మార్కెటింగ్ వెళ్ళాలంటే త్రూ నర్సీపట్నం మీదుగానే వెళ్ళాలి. అంచేత మన నర్సీపట్నం అనుకోవడం విధంగా డెవలప్ అవుతూ వస్తుంది. మంచి ఎడ్యుకేషన్ సెంటర్స్ వచ్చాయి. ఈ మధ్యన మాకారపాలెంలో ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి. అప్పుడే ఆల్రెడీ 3 ఇండస్ట్రీస్ శాంక్షన్ అయ్యాయి. రాబోయే రోజుల్లో ఇంకో 2 సంవత్సరాలు ఒక 2-3 రావచ్చు. ఇవన్నీ అవుతే ఒక టౌన్షిప్ డెవలప్ అవుతుంది. టౌన్షిప్ డెవలప్ అయితే ఈ బ్యాంక్స్ తాలూకు అవసరం కూడా మనకి ఎంతో ఉంటుంది. అంచేత ఈ బ్యాంకు జనధన అభివృద్ధి చెంది
ప్రజలకి ఎంతో ఉపయోగపడాలని, సామాన్య ప్రజలకి కూడా ఉపయోగపడాలని, అలాగే డ్వాక్రా గ్రూప్ మహిళలు ఉన్నారు, వాళ్ళకి కూడా ఫైనాన్స్ చేసి వాళ్ళు ఎదుగుదలకు కూడా బ్యాంక్ కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని, నా ఇష్టదైవమైనటువంటి ఆ పరమేశ్వరుని కూడా కోరుకుంటూ, ఆ దేవుడి తాలూకు ఆశీర్వాదం రాజుగారి వాళ్ళ కుటుంబానికి బ్యాంక్ ఉండి అభివృద్ధి చెంది వారు అభివృద్ధి చెందుతూ మళ్ళీ ప్రాంత ప్రజలని కూడా ఫైనాన్సింగ్ చేసి అభివృద్ధి చేసే అవకాశాన్ని కల్పించవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ, మరి ఇవాళ నా చేతుల మీద ఓపెన్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. వారికి మరి నన్ను పిలిచి ఆహ్వానించి నాకు ఈ గౌరవం ఇచ్చినటువంటి ఆ బ్యాంక్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకోసారి చెప్తున్నాను, అశోక్ గారు మా గురువు గారు, అశోక్ గజపతి గారు నాకు బాగా ఇష్టం. అదంటే ఎందుకు ఇష్టం అంటే కారణం నాకు తెలీదు. అతని తాలూకు నిజాయితీ కానీ ఇది. ఈవేళ భారతదేశంలో గర్వంగా చెప్తాను, భారతదేశంలో ఎడ్యుకేషన్ కోసం సర్వస్వం త్యాగం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే వాళ్ళ ఫ్యామిలీ. ఇవాళ ఒక సెంటు భూమి అంటే ఎవడెవట్లేదు, అలాంటిది వందలాది ఎకరాలు ఫ్రీగా ఇచ్చేది నేను మహానుభావుడు ఆ కుటుంబం. విజయనగరం కోట ఇవాళ అమ్మితే కొన్ని వందల కోట్లు 1000 కోట్లు వస్తుంది. అటువంటి కోటను కూడా ఫ్రీగా ఇచ్చాడు. ఇంకోటి చెప్పట్లేదు మనం, మీరందరూ కూడా ఇదంతా ఒక ఎత్తండి. కోరుకొండ సైనిక్ స్కూల్ అండి, కోరుకొండ సైనిక్ స్కూల్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ ఇన్ ఇండియా. అటువంటి స్కూల్ ఆ రోజులు పెడుతున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మేము స్కూల్ ఇస్తాం, ల్యాండ్ ఇవ్వమంటే ఎంత అండి ల్యాండ్? అది ఒక 340 ఎకరాలు సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు, ఎవరన్నా ల్యాండ్ ఫ్రీగా ఇస్తే నేను స్కూల్ ఇస్తామని. 340 ఎకరాలు ప్యాలెస్ అండి, పెద్ద ప్యాలెస్. ప్యాలెస్ అండి, ప్యాలెస్ తో పాటు 340-350 ఎకరాలు ఫ్రీగా ఇచ్చేదండి కోరుకొండ సైనిక్ స్కూల్ కోసం. అది వన్ ఆఫ్ ది బెస్ట్ సైనిక్ స్కూల్ ఇన్ ఇండియా. అటువంటి ఎడ్యుకేషన్ కోసం సర్వస్వం త్యాగం చేసినటువంటి మహనీయుడు అశోక్ గారు. ఆ మహనీయుడితో ఆశీర్వాదం కూడా ఈ బ్యాంక్ ఉంది, వీరికి ఉంది. అంత మహనీయుడితో ఆశీర్వాదం ఉంది. అంచేత బ్యాంక్ అభివృద్ధి చెందాలి, 10 మందికి ఉపయోగపడాలి. బ్యాంక్ పెట్టడం గొప్పతనం కాదు, బ్యాంక్ ద్వారా 10 మందికి ఉపయోగపడాలా, 10 మందికి బాగుపడాలా, 10 మంది వ్యాపారాలు చేసుకోవాలా, ఆ వ్యాపారస్తులు మళ్ళీ 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. అటువంటి పరిస్థితి రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అలాగే